కంగారులో పడి నేను పట్టించుకోలేదు కానీ పాపా, ఈ డ్రెస్లో నువ్వు మంచి హాట్గా ఉన్నావు తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే ఇలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయి. జాగ్రత్త. పో. అవినాష్ బాబు జిందాబాద్! 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 ఐ మిస్ యూ డాడ్. బాయ్ పోలీస్, మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఇలా నీ కళ్ళల్లో తెగింపుండదు, భయం ఉంటుంది. సీ యూ సూన్. పోరా. డాడ్, నా కార్ తీసుకొచ్చావా? నా కంట్లో పడ్డావు జడి, కలుద్దాం. వీణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు జడి. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. డ్రాగన్, చెప్పు డ్రాగన్. ఏంటి మేడం, 2 రోజుల్లో వస్తానని పోయి మళ్ళీ ఇటువైపు రావడమే మర్చిపోయారు. ప్లీజ్ రండి మేడం, ఈ నాటకానికి నాకు ముగింపిచ్చేయండి. వస్తున్నా. మీనన్ చాప్టర్ ఇవాళతో క్లోజ్ చేయాలి. పద. డ్రాగన్, చిన్నప్పుడు నీ జాతకం చూసిన వాడికి పక్షవాతం వచ్చింది, చెయ్యి చూసిన వాడికి మూర్ఛరోగం వచ్చింది. అప్పటి నుంచి నిన్ను బ్యాడ్ లక్కి బ్రాండ్ అంబాసిడర్ చేసేసరే. అంతమంది ఉన్న జైల్లో మేడం నన్ను మాత్రం సెలెక్ట్ చేశారంటే నేనెంత స్పెషల్. పోలీసులు వాళ్ళంతటి వాళ్ళే నన్ను బయటికి తీసుకురావడం ఏంటి, ఈ రోజుతో నాకు ఫ్రీడమ్ రావడం ఏంటి. నేను కలలకన్న జీవితం నిజమయ్యే రోజు రాబోతుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి దుబాయ్కి. ఆహా, ఓహో, ఊహించుకుంటుంటేనే ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. వస్తుంది మా మేడం ఈ రోజు, రానే వస్తుంది మా మేడం ఈ రోజు. ఇవాల్టితో నా నాటకానికి ముగింపు ఇస్తుంది మా మేడం ఈ రోజు. వస్తుంది మా మేడం. పాపం జడి డ్రాగన్ మన వల్ల ఇప్పటికే చాలా ఇబ్బంది పడింది. ఇవాళ ఎలాగైనా పుల్లయ్యే మీనన్నని నిరూపించి డ్రాగన్ని ఈ కష్టం నుంచి బయటపడేయాలి. వస్తుంది మా మేడం ఈ రోజు, వస్తుంది మా మేడం ఈ రోజు. కరెక్టే కేడి. పాపం డ్రాగన్ చాలా కష్టపడిపోతుంది, ఇబ్బంది పడిపోతుంది. మీనన్ పేరు చెప్తేనే జనాలకి భయంతో సగం ప్రాణాలు పోతాయి. అలాంటిది మీనన్నే పక్కన పెట్టుకుని ఈ డ్రాగన్ ఇంత జాలీగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తుందేంటి జేడి? చెప్పే కదా, డ్రాగన్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అని. మేడం మీరా, ఎంతసేపు అయింది వచ్చి? తమరి నృత్య ప్రదర్శన మొదలైనప్పుడు. ఓ, మొదటి నుంచి చూసేశారా? నువ్వు ఈ క్రైమ్స్ చేయాలి, క్రిమినల్ అవ్వాలి అన్న డ్రీమ్ని పక్కన పెట్టి యాక్టింగ్ ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సారీ సార్, నేను డాన్ అవ్వాలనుకున్నాను, డానే అవుతాను. యా. అయితే బయటికి వెళ్ళాక మళ్ళీ లోపలికి రావడానికి ఎక్కువ టైం పట్టదనమాట. ఈ ఒక్కతే మాట్లాడితే కొట్టినట్టే ఉంటది, మామూలుగా చూసినా గనతో కాల్చినట్టే ఉంటది. ఆకలిస్తే అన్నం తినకుండా బుల్లెట్లు తింటున్నట్టుంది. ఏంటి డ్రాగన్ ఏదో అంటున్నావు? నేనా? ఏమనుకోవట్లేదు మేడం, ఏం లేదు.
ఆ మెడలో పసుపు తాడేంటి? ఆ, ఇదా ఇది ఆ, ఆపరేషన్ బాగా జరగాలని దేవుడికి మొక్కుకొని కట్టుకున్నాను మేడం. దేవుడికి మొక్కుకుని చేతికి కదా తాడు కడతారు. ఆ, అంటే తేడా జరిగితే తెగేది నా తలే కదా సార్, అందుకే తలకి దగ్గరగా ఉంటుందని మెడలో కట్టుకున్నాను. హ్మ్. హం. అప్పుడప్పుడైనా మనుషులకు అర్థమయ్యేలా మాట్లాడు డ్రాగన్. నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ట్రై చేస్తాను మేడం. సరే, మీననెక్కడ? ఆయన లోపల పడుకున్నారు మేడం. ఆ? ఆయన ఆయన ఏంటి డ్రాగన్, లాంగ్వేజ్ లో బాడీ లాంగ్వేజ్ లో చాలా తేడా వచ్చింది. అవునా సార్? నాకేం అనిపించట్లేదే. నాకేం అనిపించట్లేదు. మీనన్ని వాడు వీడు అన్న నువ్వు పడుకున్నారు అని మర్యాదిస్తుంటే కొంచెం డౌట్ వచ్చింది. ఆ, ఎంతైనా పెద్ద డాన్ కదా మేడం. ఈ రోజు ఎలాగో మీరు అతను మూసేస్తారు, మూసేలోపు కొంచెం మర్యాద, అందుకే. అవును మేడం, ఈ రోజు మీనానికి ఆఖరి టెస్ట్ పెడతానన్నారు కదా, అదేంటి మేడం? హ్మ్. కెడి వెళ్ళి తీసుకురా. హ్మ్. ఏం చేయబోతున్నారు? నా వామ్మో, డైనోసార్ ఎంటర్ అయిపోయింది. బాయ్ సరే నేను మళ్ళీ చేస్తా. బాయ్ 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 బాయ్. రేయ్. సారీ బాయ్, సారీ. ఆ డైనోసార్ వచ్చిందని భయంతో చూసుకోలేదు. డైనోసారా? ఎవర్రా? ఎవరా? ఎవరి పేరు చెప్తే అండర్ వరల్డ్ వణికిపోతుందో, ఎవరి పేరు చెప్తే మర్డర్ చేసే వాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడతారో, ఎవరి పేరు చెప్తే సిటీలో క్రైమ్ రేట్ ఒక్కసారిగా పడిపోతుందో ఆ డైనోసార్ వచ్చింది బాయ్. ఓ, జేడీ వచ్చేసిందా? హా బాయ్. సూపర్ రా. సూపరా? నేను ఈ నాటకానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నా ప్లానింగ్ ప్రిపరేషన్ చూసి జేడీకి పిచ్చెక్కిపోతుంది. ఏం పిచ్చెక్కిపోతుందో ఏంటో. ఇవాళ నేను కొట్టబోయే దెబ్బని జేడీ చాలా రోజులు గుర్తుపెట్టుకుంటుందిరా. నువ్వు కొట్టడమేమో గాని ఆవిడ కొడితే మాత్రం ప్రాణాలు పోతాయి. పోయినసారి నిన్ను కొట్టిన దెబ్బలు మారడానికి వారం రోజులు పట్టింది. ఈసారి కొడితే తట్టుకోవడానికి నా బాడీ సిద్ధంగా ఉందో లేదో. అయ్యో, ఏంట్రా అర్థమయ్యేలా ఏడో. ఏమి లేదయ్యా, ప్రశాంతంగా ఏడ్చుకునే స్వతంత్రం కూడా లేదా? నువ్వు ఇక్కడే కూర్చొని ఏడు చచ్చిపోరా. నేను ఈ ఇంట్లో నుంచి రాజాల బయటికి వెళ్తా. జరగా. అమ్ము బాయ్, నన్ను వదిలేసి ఎక్కడికో పోతాడు. ఆగిపోయి నేను వస్తా. ఏంటి సార్, ఇంత పెద్ద పెట్టి తీసుకొచ్చారు? నా ధైర్య సాహసాలకి మెచ్చి దీని నిండా వజ్రాలు నగలు డబ్బులు పెట్టారా ఏంటి? ఊరుకోండి సార్, మీరు మరీను. నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా. ఏ చెక్కో రాసిస్తే తీసుకెళ్ళిపోయేదాన్ని కదా. పోన్లేండి, పర్లేదు.